నా పేరు కోలా ధర్మరాజ్. ఎలా ఉంది ఆయన మీ ఎమ్మెల్యే గారు పనితీరు? బాగానే ఉంది బాబు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగానే అందరు కలిపి చేస్తున్నారండి. బాగానే చేస్తున్నారండి. ఏం నచ్చింది మీకు? నచ్చితే ఉందండి, ఇది నచ్చితే ఉంది ఇందులో ప్రభుత్వం. ఇప్పుడు మనం ఆ రోజునాడు మన మమకారం ఎవరి మీద ఉంటే వాళ్ళకి ఓటేస్తామండి, అంతవరకు అండి. ఎవరు వచ్చినా ఓటేనా మనకి. ఈ కష్టాలు తప్పవు మనకి, ఈ ఎండలు తప్పవు, ఈ వానలు తప్పవు, ఈ మంచు తప్పదండి. ఏదన్నా ఓటే కదండి మనకి. ఎవరు వచ్చినా వాళ్ళదేనండి, మందేనండి. ఈ ప్రభుత్వం అమలు చేసే సూపర్ 6 పథకాలు ఎట్లా ఉన్నాయి? సూపర్ 6 అంటే మనకి ఆడవాళ్ళకి ఎక్కువ ఇచ్చాక మనకి మగవాళ్ళకి ఎక్కువ లేవు కదండి. పథకాలంటే ఎక్కువ ఆడవాళ్ళకి పెట్టారండి. తల్లికి వందనం పెట్టాడండి, బస్సు ఫ్రీ పెట్టాడండి, స్త్రీ శక్తి పథకం పెట్టాడండి. బోళ్ళని పథకం పెట్టి మగవాళ్ళకి ఏం పెట్టలే కదండి. వాళ్ళు ఎన్ని వచ్చినా సరే మాకు తప్ప కదండి. మగవాళ్ళ ఓట్లు అవసరం లేదు రాజకీయ పార్టీలకి. రాజకీయ పార్టీ ఆడవాళ్ళు ఎటు మొగ్గుంటే అదే నగ్గుతారండి. రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా సరే అండి, ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ మొగ్గు చూపుతారండి. ఇంట్లో ఓటు ఉన్నారనుకోండి దేనికో దానికి వేస్తారండి. ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ఓ దానికే వేస్తారండి ఓట్లండి. అవునా కదండి. గత ప్రభుత్వం ఎట్టుంది, ఈ ప్రభుత్వం ఎట్టుంది? గత ప్రభుత్వం అంటే మొన్న ప్రభుత్వం మందు గురించి దెబ్బేసిందండి. ఈ ప్రభుత్వంలో అన్ని బ్రాండ్లు కూడా వచ్చినాయండి. మొన్న బొట్టు ఈ బ్రాండ్లు సొంత బ్రాండ్లు ఉన్నాయండి. మొన్న 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 వైఎస్ఆర్ గవర్నమెంట్లో సొంత బ్రాండ్లు ఉన్నాయండి. ఇప్పుడు అన్ని బ్రాండ్లు ఉన్నాయండి. నేను తాగననుకోండి, నాకు మందు అలవాటు ఈ అలవాటు లేదండి. పొద్దున్నే 4ంటికి లేదు, సాయంత్రం దాకా కష్టపడుతుందో తెలుసండి. మీకు మందు అలవాటు లేకపోతే మందు గురించి మీకు ఎట్లా తెలుసు? పక్క వాళ్ళు చెప్పుకుంటారు కదండి, ఈ బ్రాండ్ వచ్చింది కదా, ఆ బ్రాండ్ వచ్చింది కదా చెప్పుకుంటారు కదండి. అందుకనే చెప్తున్నానండి. మన బ్రాండ్ మీద ఈ బ్రాండ్లు బాగున్నాయని చెప్పుకున్నామని మీకు చెప్తున్నాను సార్, అంతే సార్. బాబు నేను తాగలేదు, నాకు ఏ అలవాటు లేదు, భగవంతుడు దేవాలని. ఆరోగ్యమే ఆస్తుంది నాకు. గత ప్రభుత్వం ఎట్టుంది, ఈ ప్రభుత్వం ఎట్టుంది? గత ప్రభుత్వం అంటే ఎవరు వచ్చినా మాకు తప్పదు కదండి. ఈ కష్టాలు తప్పవు, ఈ ఎండలు తప్ప, ఈ వానలు తప్పవండి. అన్నీ మాకు తప్పండి. ఎవరు వచ్చినా మా ఎండ మేము కష్టపడితే మాకు తప్పదు కదండి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఎట్లా ఉన్నాయి? వ్యాపారాలు అంటే ఎప్పుడు మామూలుగానే జరుగుతున్నాయండి. ఎవరు కూడా ఇబ్బంది పెడతలేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, వీళ్ళు ఇబ్బంది పెట్టలేదండి. అదండి. పవన్ కళ్యాణ్ ఎట్లా పని చేస్తారు? పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఆయన డబ్బు మనిషి కాదండి. ఆయన అంటే నేను ఏ పార్టీ సంబంధించినోడు కాదండి. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదండి. ఆయన డబ్బు మనిషి అయితే రోజుకి కొన్ని కోట్లు సంపాదించుకొచ్చండి. ఆయన ప్రజల మనిషి అండి. ఆయన ప్రజల మనిషి అండి. నేను గవర్నర్ గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి అండి. డబ్బు సంపాదించుకుందాం రాదండి, ప్రజల సేవ చేద్దామని వచ్చాడండి, అంతే. అంతవరకు మార్కెట్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మార్పు డెవలప్ చేశారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉందండి. ఎవరిని కూడా ఇబ్బంది పెడతలేదండి. అప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు, ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదండి.